హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని నీరుకొండ రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నాము. ప్రెజెంట్ ఈ యొక్క రిజర్వాయర్‌కి సంబంధించిన వర్క్స్ అనేది చాలా బాగా జరుగుతున్నాయండి. ఈరోజు వీడియోలో ఈ రిజర్వాయర్‌కి సంబంధించి అసలు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, ప్రస్తుతం వర్క్ స్టేటస్ ఎలా ఉంది ఏంటనేది కూడా క్లియర్‌గా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. లోడ్ చేస్తుంది, వెళ్ళిపోతుంది, మళ్ళీ వెంటనే లారీలు వెయిటింగ్‌లో ఉన్నాయి చూడండి. అంత త్వరగా వర్క్ అనేది జరుగుతుంది, ఎక్కడ డిలే లేకుండా. లారీ వెంటనే 2 లారీలు వెయిటింగ్‌లో ఉన్నాయి. కూడా ఒక లెవెల్కి తోవేస్తున్నారండి ఈ బిట్టు కూడా. అది ఎస్ఆర్ఎం కాలేజ్, అది యూనివర్సిటీ. అక్కడ ఒక బిట్టు. దాదాపుగా 440 నుంచి 60 ఎకరాల్లో అయితే వర్క్స్ జరుగుతున్నాయండి. అటు సైడ్ అయితే దాదాపు ఒక 100 లారీలు ఉన్నట్టున్నాయి. అటు సైడ్ అయితే చూడొచ్చు. ఎగ్జాక్ట్గా మనకు యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బ్యాక్ సైడే ఈ యొక్క నీరుకొండ రిజర్వాయర్ అయితే ఉంటుందండి. అది ఊరు అనమాట. పక్కన మీరు కొండ చూడొచ్చండి. ప్రస్తుతం ఈ యొక్క నీరుకొండ రిజర్వాయర్కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో అసలు ఎక్స్ట్రాఆర్డినరీగా జరుగుతుందండి. దాదాపు కొన్ని వందల లారీలు అయితే వర్క్ చేస్తున్నాయి. అలాగే జేసీబీలు కూడా మీరు చూసుకోవచ్చు. దాదాపుగా 440 ఎకరాల్లో అయితే ఈ యొక్క నీరుకొండ రిజర్వాయర్ని అయితే నిర్మిస్తున్నారండి. 0.4 టీఎంసీలో నీళ్లు నిల్వ ఉండేటట్లుగా ఈ యొక్క రిజర్వాయర్ అయితే తీర్చిదిద్దుతున్నారు. అలాగే దీంతో పాటు మనకు శేఖమూరు రిజర్వాయర్, అది దాదాపు 50 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు. అలాగే కృష్ణయ్యపాలెం రిజర్వాయర్, దాన్నే పెనుమాక రిజర్వాయర్ కూడా అంటున్నారు ఇప్పుడు. అది కూడా దాదాపుగా 194 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారండి. అలాగే లామ్ రిజర్వాయర్ అని, అలాగే వైకుంఠపురం రిజర్వాయర్ అని, అలాగే పెద్దపరిమి రిజర్వాయర్ అని, ఈ విధంగా మొత్తం 6 రిజర్వాయర్లతో నిర్మిస్తున్నారండి. అందులో ప్రస్తుతం ఈ యొక్క నీరుకొండ రిజర్వాయర్కి సంబంధించిన వర్క్ అనేది చాలా శరవేగంగా అయితే జరుగుతుంది. అలాగే శేఖమూరు రిజర్వాయర్ కూడా ఆల్మోస్ట్ ఏదైతే ఆ రిజర్వాయర్ పనులు కంప్లీట్ అవ్వాలో అదైతే ఒక 70% అయితే కంప్లీట్ అయిందండి. అలాగే పెనుమాక రిజర్వాయర్కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా బాగానే జరుగుతున్నాయి. అలాగే దీంతో పాటు ఈ యొక్క రిజర్వాయర్తో పాటు కెనాల్స్, అంటే గ్రావిటీ కెనాల్ దాదాపుగా 8 కిలోమీటర్ల వర్క్ అయితే జరుగుతుంది. అలాగే పాలవాక్కు సంబంధించి దాదాపుగా 16 కిలోమీటర్ల వర్క్ అయితే జరుగుతుంది. అలాగే కొండవీటి వాక్కు సంబంధించింది 23 కిలోమీటర్ల వర్క్ అయితే జరుగుతుందండి. సో ఇవన్నీ కూడా మనకు ఫ్యూచర్లో అమరావతికి చాలా గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క కెనాల్స్ కానీ, ఈ యొక్క రిజర్వాయర్లు కానీ. సో ప్రస్తుతం రిజర్వాయర్కి సంబంధించి మీరు వర్క్ చూసుకున్నట్లయితే ఇది ఎగ్జాక్ట్గా మనకు ఎస్ఆర్ఎం బ్యాక్ సైడే ఉంటుందండి. ఈ యొక్క ఇది నీరుకొండ రిజర్వాయర్ అయితే. ఇంత కూడా మనకు ఇంకొక 1 మంత్ అయితే ఒక షేప్ అయితే వస్తుంది నాకు తెలిసి ఈ యొక్క రిజర్వాయర్కి సంబంధించి. బిట్లుగా చేసుకొని అక్కడక్కడ ఒక 10-15 లారీలు, అలాగే 7-8 జేసీబీలు అయితే ఒక దగ్గర వర్క్ చేయడం జరుగుతుంది. మొత్తం 440 ఎకరాల్లో అయితే ఈ యొక్క రిజర్వాయర్ అయితే నిర్మించడం జరుగుతుందండి. చూడొచ్చు. అంటే ఫ్యూచర్‌లో అమరావతికి ఎలాంటి ఫ్లడ్స్ వచ్చినా ఇబ్బంది లేకుండా ఈ యొక్క రిజర్వాయర్స్ గానీ, కెనాల్స్ గానీ, ఇవన్నీ కూడా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది అమరావతికైతే. అలాగే మన అమరావతిలో గ్రీన్ అండ్ బ్లూ దాదాపుగా 30% అయితే ఉండబోతుందండి. మీరు డిజైన్‌లో చూసుకున్నట్లయితే అర్థమవుతుంది. ఎక్కువ ప్రిఫరెన్స్ ఇక్కడ ఈ యొక్క కెనాల్స్‌కి గానీ, అలాగే రిజర్వాయర్‌లకు గానీ, అలాగే ప్రకృతి గ్రీనరీ కోసం కూడా చాలా అంటే చాలా ఫోకస్ చేసి అయితే వర్క్ అయితే చేపిస్తున్నారు. ఈ యొక్క రిజర్వాయర్‌కి సంబంధించి అయితే శేఖమూరు రిజర్వాయర్ ఆల్మోస్ట్ ఒక స్టేజ్ అయితే వచ్చేసిందనమాట దానికి. జస్ట్ గ్యాబిన్ మెస్‌లు అవన్నీ అరేంజ్ చేసుకోవాలి. ఒక 70-60% అయితే ఆ యొక్క శేఖమూరు రిజర్వాయర్‌కి సంబంధించి అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అలాగే మనకు పెనుమాక రిజర్వాయర్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. చూడస్సల
మొత్తం ఈ యొక్క 450 40 ఎకరాలు ఏదైతే నిర్మిస్తున్నారో అంతా కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి. సో, ఆహ్, చూడండి అది మనకు బిల్డింగ్ కనిపిస్తుంది గదా! అది ఎస్ఆర్ఎం అండి. అక్కడే మనకు బ్యాక్ సైడే ఈ యొక్క రిజర్వాయర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. పక్కనే కొండ అసలు ఎక్స్‌ట్రార్డినరీగా ఉందండి. ఈ యొక్క రిజర్వాయర్ కంప్లీట్ అయ్యి పైనంతా కూడా గ్రీనరీగా ఉంటే ఇంక నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఒక్కొక్క బిట్ దగ్గర ఎన్ని లారీలు వర్క్ చేస్తున్నాయి చూడండి. అలాగే జేసీబీలు గానీ, లోతుకి దాదాపుగా ఒక 10, 15 మీటర్ల లోతు తవ్వేసుకుంటూ వచ్చేస్తున్నారండి. ఇదంతా గూడా తవ్వాలనమాట. వితిన్ నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ కల్లా ఒక రూపమైతే వస్తుంది. ఈ యొక్క నీరుకొండ రిజర్వాయర్‌కి సంబంధించయితే. ఆహ్, అమరావతిలో యొక్క రిజర్వాయర్‌తో పాటు ఏదైతే ఈ యొక్క గవర్నమెంట్‌కి సంబంధించిన బిల్డింగ్స్ ఉంటాయో, వాటికి కూడా అసలు వర్క్స్ అనేది మెరుపు వేగంతో జరుగుతుందండి. నాకు తెలిసి ఏదైతే వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారో 2027 డిసెంబర్ అలా కంప్లీట్ అవ్వాలని, ఆల్మోస్ట్ ఒక స్టేటస్‌కైతే వచ్చేస్తాయి అంతా కూడా. కొన్నైతే కంప్లీట్ అయిపోతాయండి 100% అయితే. వీళ్ళ టార్గెట్ కూడా అన్నీ కూడా మాక్సిమం 2027 డిసెంబర్ కల్లా కంప్లీట్ చేయాలనేది టార్గెట్‌తో వర్క్ చేస్తున్నారు. మీకిప్పుడు ఈ సిట్యుయేషన్ చూసుకుంటే మీకు అర్థమై ఉంటుంది. ఈ యొక్క వర్క్ చూసుకున్నట్లయితే ఇన్ని జేసీబీలు, ఇన్ని లారీలు వర్క్ చేస్తుంటే మీకొక క్లారిటీ అయితే వచ్చుంటది కంపల్సరీగా. అమరావతిలో ఏ విధంగా వర్క్స్ జరుగుతున్నాయి ఏంటనేది కూడా. మొత్తం దాదాపుగా 10, 15 అడుగుల లోతుకైతే తవ్వేస్తున్నారండి ఇదంతా కూడా. ఇప్పుడంతా ఆ గట్టంతా కూడా తవ్వుకుంటూ ఎళ్తున్నారు. అంటే ఒక్కొక్క బిట్ మొత్తం 4 బిట్లుగా చేసుకొని 4 దగ్గరలో కూడా కొన్ని పదుల జేసీబీలు, కొన్ని పదుల లారీలైతే వర్క్ చేస్తున్నాయి. చూడాలి మళ్ళీ ఈ మంత్ ఎండింగ్‌కైతే ఈ యొక్క నీరుకొండ రిజర్వాయర్‌కి సంబంధించి అప్డేట్ ఇస్తానండి. అప్పటికిప్పటికి అసలు ఎంత చేంజ్ వచ్చుంటదో చూడాలి. నాకు తెలిసి ఎండింగ్‌కంతా ఈ యొక్క రిజర్వాయర్‌కి సంబంధించి ఒక రూపమైతే వస్తుంది. సో, ఇదండి ప్రస్తుతం ఈ యొక్క నీరుకొండ రిజర్వాయర్‌కి సంబంధించి మొత్తం ఈ యొక్క తవ్వకాలు వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నాకు తెలిసి ఇంకొక 15-20 డేస్‌లో అయితే ఈ యొక్క రిజర్వాయర్‌కి సంబంధించి ఒక రూపం అయితే రావడం జరుగుతుంది. మొత్తం 4 దగ్గరల వర్క్ అయితే జరుగుతుందండి. బిట్లు బిట్లుగా చేసుకొని వర్క్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నారు. అసలు ఎన్ని లారీలు, ఎన్ని జేసీబీలు వర్క్ చేస్తున్నాయో చూడండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అమరావతిలో అసలు వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటనేది కూడా. అలాగే దీంతో పాటు అమరావతిలో నిర్మిస్తున్న గవర్నమెంట్‌కి సంబంధించిన ఆఫీసర్స్ బిల్డింగ్స్ గాని, అవన్నీ కూడా శరవేగంగా అయితే వర్క్స్ జరుగుతూ వస్తుందండి. ఎగ్జాక్ట్‌గా మనకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బ్యాక్ సైడే ఈ యొక్క నీరుకొండ రిజర్వాయర్ అయితే ఉంటుందండి. అది ఊరనమాట. పక్కన మీరు కొండ చూడొచ్చు. సో, ఇలా మనకేందంటే ఈ యొక్క నీరుకొండ రిజర్వాయర్‌తో పాటు శాఖమూరు రిజర్వాయర్, అలాగే పెనుమాక రిజర్వాయర్ అని ఇలా కొన్ని రిజర్వాయర్‌లు కూడా కడుతున్నారనమాట. దీనివల్ల ఏందంటే ఫ్యూచర్‌లో ఈ యొక్క అమరావతి డెవలప్ అయినప్పుడు ఈ యొక్క రిజర్వాయర్‌తో పాటు ఒక పార్క్ లాగా అంటే పైనంతా కూడా గ్రీనరీగా ఆ విధంగా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఆల్మోస్ట్ అమరావతి అనేది మనకు 30% బ్లూ అండ్ గ్రీన్‌తోనే ఉంటుంది కాబట్టి ఈ యొక్క రిజర్వాయర్‌లు అలాగే గ్రీనరీ ఇవన్నీ కూడా ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు అమరావతికి. లారీలు కొన్ని వందల లారీలు వర్క్ చేస్తున్నాయండి. సైడ్ చాలా చాలా దూరం ఉన్నాయి.